దెయ్యము ఒక్క మనిషిని ఒక్కసారి పట్టుకుందనుకోనండి, అసలు పీడించుకొని తినేస్తది. అసలు వదలదండి. మా ఊర్లోనైతే నార్మల్ మనిషిని కూడా కాదండి, పాపం ప్రెగ్నెంట్‌తో ఉన్న ఒక లేడీనైతే ఒక దెయ్యం అయితే పట్టేసిందండి. ఆ చనిపోయిన ఆవిడ కూడా ప్రెగ్నెంట్‌తో ఉండి డెలివరీ అవ్వలేక చనిపోయిందంట. అదే మరి ఎలా పట్టేసిందో గానీ, తనకైతే బాత్రూమ్ ఎళ్తారు కదా! బాత్రూమ్ ఎళ్ళేప్పుడైతే తను భయపడ్డదంట. అక్కడైతే ఆవిడైతే పట్టేసిందంట ఈ ప్రెగ్నెంట్‌తో ఉన్న లేడీకి. పట్టిస్తే అది ఎవ్వరికీ కూడా తెలియలేదు. ఆవిడకైతే ఎప్పుడు పడితే అప్పుడే కడుపులో నొప్పిలాగా వచ్చేది. వస్తే నేను హాస్పిటల్‌కి తిరిగినా కూడా అసలు వాళ్ళు ఏమీ లేదని చెప్పేసేవాళ్ళు. లాస్ట్‌కైతే దేవుడమ్మ అనే వాళ్ళ దగ్గరికైతే ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే చెప్తే వాళ్ళైతే ఇలా ఎళ్లారు. వెళ్తేనేమో అక్కడ తెలిసిందండి ఇలా కడుపులో అయితే ఈ బిడ్డతోని సహా దెయ్యం కూడా ఉందని. ఆవిడైతే పాపం చాలా భయపడిపోయింది. ఏమవుతదో ఏటో నా బిడ్డ నుంచి